వార్తలు ముఖ్యాంశాలు. చదువుతున్న జర్నలిస్ట్ కృష్ణ. రాజస్థాన్లో మూడేళ్ల చిన్నారి చేతన సోమవారం బోరుబావిలో పడిన సంగతి తెలిసిందే. బాలికను బయటికి తీయడానికి 3 రోజులుగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టినప్పటికీ 700 అడుగుల లోతులో చిక్కుకుపోవడంతో ఫలితం కనిపించలేదు. హర్యానా నుంచి పైలింగ్ మిషన్ ను ఆర్డర్ చేశారు. ఈ యంత్రం సాయంతో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. నాగారం మున్సిపాలిటీ పరిధిలో ఆర్ఎల్ నగర్ లో నిన్న అటల్ బిహారీ వాజ్పేయి జయంతి వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా చైర్మన్ కౌకుట్ల చంద్రరెడ్డి, ప్రెసిడెంట్ వేణు మరియు నాయకులు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మీర్పేట్ హౌసింగ్ బోర్డు కాలనీ డివిజన్ లో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో భాగంగా చర్చిని సందర్శించిన ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ ప్రభుదాసు, మాజీ కార్పొరేటర్ గొల్లూరి అంజయ్య, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉమ్మడి జంపాల్, పాస్టర్ దేవదానం సోదరులు తదితరులు పాల్గొన్నారు. కజగిరి పరిధిలోని సాయినాథపురం బేతెల్ గోస్పాల్ చర్చిలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు నిర్వాహకులు, పాస్టర్. ఈ కార్యక్రమంలో రామరెడ్డి, గంగకృష్ణ, కుమారస్వామి, శ్రీనివాస్ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్న దేవుని బిడ్డలు అని పాస్టర్ తెలిపారు. నాగారం మున్సిపాలిటీ పరిధిలోని ఈస్ట్ గాంధీనగర్ ఆనంద్ శర్మ ఇంటికి విచ్చేసిన రాజస్థాన్ చూరు పార్లమెంటు సభ్యులు రష్యన్ని మర్యాదపూర్వకంగా కలిసిన నాగారం మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముప్పు శ్రీనివాసరెడ్డి మరియు స్థానిక కౌన్సిలర్ మాదిరెడ్డి వెంకటరెడ్డి మరియు అంజిరెడ్డి మార్వాడి సోదరులు పాల్గొనడం జరిగింది. వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలోని తోపనపల్లి గ్రామానికి చెందిన రవలి అనే వివాహిత హనుమకొండ ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ఆందోళన. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. టెక్స్టైల్స్ కమిటీ ప్రభుత్వ సంస్థల్లో క్వాలిటీ అష్యూరెన్స్ ఆఫీసర్ ఉద్యోగాలు. మొత్తం ఖాళీలు 49. వేతనం 35,000 నుండి 1,12,000. దరఖాస్తు చివరి తేదీ జనవరి 31. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని మెదక్ సిఎస్ఐ చర్చిలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ మెదక్ చర్చి దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకోవడం సంతోషంగా ఉందన్నారు. రేవతి కుటుంబానికి 2 కోట్లు సాయం. పుష్ప సినిమా తొక్కిసలాటలో మరణించిన రేవతి కుటుంబానికి మూవీ టీం 2 కోట్ల సాయం ప్రకటించింది. అల్లు అర్జున్ ₹1,00,000, సుకుమార్ 50 లక్షలు, మైత్రి మూవీ మేకర్స్ 50 లక్షలు ఇస్తున్నట్లు ప్రకటించారు. సినీ నిర్మాతలు దిల్ రాజు, అల్లు అరవింద్ కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న రేవతి కుమారుణ్ణి పరామర్శించారు. జస్ప్రీత్ బుమ్రా క్రికెట్ స్టేడియంలోకి వచ్చినప్పుడల్లా కొన్ని రికార్డులు కొత్తవి నమోదవుతాయి లేదా పాత రికార్డులు బద్దలు అవుతాయి. ఉత్తరప్రదేశ్ ఆగ్రాలో బైకు ఢీకొట్టి 1/2 కిలోమీటర్ లాక్కెళ్లిన ట్రక్కు. లారీ ముందు భాగంలో బైక్తో సహా ఇరుక్కున్న 2 వ్యక్తులు. వాహనదారులు ఆపాలని ఎంత అరిచినా ట్రక్కు ఆపని డ్రైవర్. చివరకు ట్రక్కును ఆపి డ్రైవర్ను చితకబాదిన స్థానికులు. లారీ ముందు భాగాన్ని గట్టిగా పట్టుకోవడంతో చక్రాల కింద పడకుండా ప్రాణంతో బయటపడ్డ 2 వ్యక్తులు. ఆసుపత్రికి తరలింపు. నిలకడగా ఉన్న 2 ఆరోగ్యం. ఈ వారం ప్రారంభంలో రష్యా వెన్నులో భయం పుట్టించేలా 9/11 దాడుల తరహాలో ఉక్రెయిన్ దాడి చేసింది. కార్జన్ నగరంలోని బహుళ అంతస్తుల భవనాలపై మొత్తం 8 డ్రోన్లు చొచ్చుకెళ్లాయి. వార్తలు ఇంతటితో సమాప్తం. Thank you.